దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. ఇద్దరు భార్యాభర్తలు మోసపోయారు. అతను చెప్పాడంట, చాలా నమ్మబలికాడంట, చాలా మృదువైన మాటలు మాట్లాడాడంట. కొంత డబ్బు నాకు ఇస్తే నేను నీకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను. ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నావు కదయ్యా, ఈ ఇబ్బందులన్నీ ఒక్క నెలలో తీరిపోతాయి, గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అవుతావు, మంచి శాలరీ వస్తుందని 10 లక్షల రూపాయలు తీసుకున్నాడంట అతని దగ్గర. ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్. మనిషి ఎక్కడున్నాడో తెలీదు. ఎంత నమ్మబలికాడంటే ఆ మనిషి ఎవరో కూడా వీళ్ళు తెలుసుకోలేదు. అంటే ఇంత మంచి వ్యక్తిని ఇంకా అడ్రస్ ఎందుకు ఆ వ్యక్తిది? ఫోన్ నంబర్ అవసరమా మనకి? ఏం అవసరం లేదు. వాళ్ళ అడ్రస్ ఎందుకు, వాళ్ళ ఇంటి వివరాలు ఎందుకు, ఏమీ తెలుసుకోలేదంట. అంత నమ్మకంగా మాట్లాడి మోసం చేసే మనుషులు ఉన్నారు ఈ లోకంలో. చాలా నమ్మకంగా మాట్లాడతారు. దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, మిమ్మల్ని కూడా మోసపరుస్తారు. ఎవరు? మీ ఫ్రెండ్ లాగా వచ్చి, మీ చుట్టము వారిలాగా వచ్చి, మీ బంధువుల్లాగా వచ్చి, మీ రక్త సంబంధుల్లాగా వచ్చి, మీ స్నేహితుల్లాగా వచ్చి నీతో ప్రేమగా మాట్లాడి మెల్లిగా నీ ఆత్మీయ జీవితాన్ని లాగేసేస్తారు. ఈయన మాయ మాటల్లో పడిపోయి 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఇప్పటి వరకు ఆ వ్యక్తి ఎక్కడుంటాడో తెలియదు, అడ్రస్ తెలియదు, ఫోన్ నంబర్ లేదు. దేవుని బిడ్డలారా, మోసపరిచే వారిని జాగ్రత్తగా కనిపెట్టాలి. మనతో ఉన్నట్టే ఉంటారు, చాలా మంచివారుగా కనబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తారు. చాలా మంచివారిగా కనబడుతూ మనకున్న ధనాన్ని నష్టపరుస్తారు. తల్లిదండ్రులకు మనల్ని దూరం చేస్తారు, భర్తకు మనల్ని దూరం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పుడు మాటలు, మాయ మాటలు నమ్మకండి. నేను చూశాను, కొందరిని మాయ మాటలు మాట్లాడే వాళ్ళని చూశాను. సేవకుల్లోనూ చూశాను, విశ్వాసుల్లోనూ చూశాను. వారు మాట్లాడే మాటలు వింటే నువ్వు ఫ్లాట్ అయిపోవడమే, వాళ్ళ ముందు బానిసలాగా ఇలా పడిపోవడమే. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మోసపోకండి, మోసపోకండి. దేవుణ్ణి హత్తుకోండి, మాయలో పడం. మనం దేవుణ్ణి వెంబడించండి, మనం మాయలో పడం.